ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. చూడండి, ఎప్పుడు జీవితంలో పైకి వస్తాం మనం అంటే, తీసుకెళ్ళి కంప్లైంట్ చెప్పే బ్యాచ్ చాలామంది ఉంటాం మనలో. అది ఆఫీస్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, లేకపోతే మందిరంలో కావచ్చు. కానీ జీవితంలో దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు తెలుసా? కంప్లైంట్స్తో పాటు ఆ ప్రాబ్లంకి ఏం చెప్పగలగాలి? సొల్యూషన్ కూడా చెప్పగలగాలి. చూడండి, యోసేపు, దేవుడు ఎందుకు అంతగా దీవించాడు యోసేపుని? యోసేపు వచ్చి, అయ్యా నీ కళలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇన్ని నష్టాలు ఉన్నాయి, ఇన్ని తంటలు ఉన్నాయి, 7 సంవత్సరాల సమృద్ధి, 7 సంవత్సరాల కరువు, చచ్చిపోయి సావండి అని చెప్పి వదిలేదు. ఏం చేశాడు? ఈ 7 సంవత్సరాల కరువును ఎలా ఎదుర్కోవాలని స్ట్రాటజీని కూడా ఏం చేశాడు? ఫరోకు చెప్పాడు. అప్పుడు ఫరో అంటాడు, దేవుని ఆత్మగల మనిషిని మేము కనుగొనగలమా అంట. చూడండి, ఆత్మదేవుని యొక్క కార్యం ఏంటంటే కేవలం కంప్లైంట్ చెప్పడం కాదు. కంప్లైంట్తో పాటు త్వరగా చెప్తారా, సొల్యూషన్ కూడా చెప్పగలగాలి.